హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. నేను మీ తెలంగాణ సాయన్న. ఆట పాట మాట. ఇగో 2 రోజుల నుండి మాకు ఫుల్ వర్షాలు కొడుతున్నాయి, భారీ వర్షాలు. నిన్న పడ్డది, నైట్ పడ్డది, ఈరోజు మధ్యాహ్నం వరకు పడ్డది. ఇగో రైతన్నలు అందరూ కూడా వరి నాట్లు వేయడానికి సిద్ధంగా ఉన్నారు. నడుస్తున్న కేజీలు, ఈడ నడుస్తున్న కేజీలు, ఆడ నడుస్తున్న కేజీలు. అదే కనిపిస్తుంది కదా. దీని అవతలకి ఇంకా అటు కూడా నడుస్తుంది. అది దూరం ఉండే నీకు కనిపిస్తుందో లేదా కానీ. అయితే ఈ 2 ట్రాక్టర్లు కూడా డ్రైవర్లు వాళ్ళే, ఓనర్లు వాళ్ళే. అంటే దాన్ని ఏమంటారు, డ్రైవర్ కమ్ ఓనర్స్ వీళ్ళే. ఇదేమో స్టాండర్డ్ బండి. మరి దీని పంచరం ఎట్లుంటుంది, మరి దాని పంచరం ఎట్లుంటుందో చూద్దాం. ఇది జాండర్ బండి, పక్కన నడుస్తుంది. అదేమో స్వరాజ్ బండి. చూసినావా, ఒకరిని మించి ఒకరు. అంటే రైతులు చూడు, పక్కనే ఉండి వాళ్ళు ఎంత సంతోషంగా, పల్లెటూరులో పుట్టినటువంటి రైతులు ప్రేమతోని ఒకరినొకరు చూసుకుంటూ గమ్మతిగా, నేను తొందరగా కొడతానో, కేజీలు నువ్వు తొందరగా కొడతాను అనేది అటువంటి పనిలో పోటీ పడ్డట్టు నడుస్తుంది. ఇక ఇక్కడ ఇదేమో స్వరాజ్ బండి. ఈ బండి స్వరాజ్ బండి అన్నట్టు. ఒకరినొకరు చూసుకుంటూ ఫుల్ రన్నింగ్ నడుస్తున్నాయి పనులు. అట్లా నడుస్తున్నాయి, జోరు మీద నడుస్తున్నాయి. 2 బండ్లు కూడా బాగా జోరు మీద నడుస్తున్నాయి. నేనంటే నేను అన్నట్టు నడుస్తున్నాయి బండ్లు కదా. అది నేనేం తక్కువ అన్నట్టుగా ఆ బండి నడుస్తుంది. అది జాండర్ బండి. అది ఆ జాండర్ బండి లేనటువంటి వ్యక్తి కూడా ఓనర్ కమ్ డ్రైవర్ కమ్ ఓనర్. అట్లానే సేమ్ ఇది కూడా అంతే, డ్రైవర్ కమ్ ఓనర్ కమ్ డ్రైవర్. చూడాలి అట్లా లాస్ట్ చివరిలో కూడా చాలా నడుస్తున్నాయి ట్రాక్టర్లు అక్కడ. చూడండి, మరి ఈ జాండర్ స్వరాజ్ డీజిల్ ఏది ఎక్కువ తాగుతుంది, ఏది తక్కువ తాగుతుంది, ఏది మంచిగా పనిచేస్తుంది, ఏది రన్నింగ్ పోతుంది, ఏది తక్కువ రన్నింగ్ పోతుంది, లీటర్కి ఏది ఎక్కువ ఇస్తుంది, ఏది తక్కువ ఇస్తుంది అనేది మనకు కావాలి, అంతే కదా. అది వాళ్ళకి తెలుసు. ఇద్దరు 2 బండ్లు ఉన్నారు కదా, ఇంకా చాలా బండ్లు అటున్నాయి. మహీంద్రా, ఇంకా వేరే బండ్లు, జాండర్ బండ్లు ఇంకా దూరం ఉన్నాయి. కానీ ఇక వీళ్ళనే పలకరించినట్టు చూద్దాం. మరి ఏది ఎక్కువ పనిచేస్తుంది, ఏది అవరేజ్ ఇస్తుంది, ఏది ఎక్కువ సర్వీస్ ఇస్తుంది. పోటీ పడి నడుస్తున్నాయి, చూసిండ్రా, బండ్లు పోటీ పడి నడుస్తున్నాయి. పనిలో పోటీ పడ్డాయి 2 బండ్లు. అట్లా పోటీ అంటే పోటీ, చూసిందా. డబ్బు చెప్పి
రైతులు వ్యవసాయాన్ని నమ్ముకొని బతుకుతారు. వ్యవసాయాన్ని నమ్ముకొని బతుకుతారు, పంట పండిస్తారు, దేశానికి అన్నం పెడతారు. అందరికీ అందుబాటులో ఉండాలని చూస్తారు. అందరికి కూడా అందుబాటులో ఉండాలని చూస్తారన్నమాట. ఇగో కొన్ని కేజీలు లక్షలు చెప్పాక బెండకాయలు అయితే పక్కపక్కనే రెండు నడిచినాయి కదా, పక్కపక్కనే రెండు నడిచినాయి. ఇందాక ఇది జాండర్ బండి, అది స్వరాజ్ బండి కదా. మరి ఎక్కడో అక్కడ ఆపుకున్నారు. వాళ్ళ అనుభవము వాళ్ళ బండి కోసం ఒకసారి మాట్లాడిద్దాం, అడుగుదాము. ఇదేమో జాండర్ బండి, ఇదేమో స్వరాజ్ బండి. చూసినాగా ఇగో ఈ జాండర్ బండి డ్రైవర్ కమ్ ఓనర్ కమ్ డ్రైవర్ శ్రీనివాస్ యాదవ్. మరి ఒకసారి మాట్లాడిద్దాం. ఈ బండి మోడల్ ఏంది, దీని పవర్ హెచ్పి ఎంత? 42 మోడల్ అంటే 22 మోడల్. ఓకే, ఇక మీరు డ్రైవర్ కమ్ ఓనర్ అంతే కదా? అంతే. ఓకే, మరి ఇది 1 లీటరు ఎన్ని కిలోమీటర్లు ఇస్తే రోడ్డు మీద పోతే? ఇక రోడ్డు మీద ఎన్ని కిలోమీటర్ అంటే గవాని మాకేం తెలుసు, రోడ్ పోన్ నడితేనేమో రోడ్ పోన్ తెలుస్తుంది. అయితే 1 లీటర్ వస్తే కల్టివేటర్ అంటే ఎన్ని గంటలు వస్తుంది? 1 లీటర్కు 9 గంటలు వస్తుంది. 1 లీటర్కి ఎన్ని గంటలు వస్తుంది? 1 గంటకు 6 లీటర్లు కావాలి. ఎస్ సార్, ఇట్లా వస్తుంది. అరే మీకు అనుభవం కాబట్టి అడుగుతున్నా. అదే కేజీలకు డీజిల్ కేజీలకైనా 7 లీటర్ కావాలి. అంటే 7 లీటర్ల డీజిల్ వస్తే గంట నడుస్తుంది అన్నట్టు. అంటే కేజీలు దమ్ము చేసినట్టు బాగా తాగుతుంది అన్నట్టు. అంటే ఎన్ని సంవత్సరాల నుండి అనుభవం మీకు ఈ ఫీల్డ్లో? ఈ ఫీల్డ్ 6 సంవత్సరాలు. 6 సంవత్సరాలు అవుతుంది. అయితే రైతు కమ్ డ్రైవర్ అన్నీ కూడా ఉంది, మంచిగా నడుస్తుందిగా బండి. ఇప్పుడు మంచిగానే అన్ని బండ్ల కంటే ఇది కొంచెం బాగేనా? ఇప్పుడు మహేంద్ర ఉన్నాయి, సోనాలిక వగేరా వగేరా చాలా ఉన్నాయి కదా. మరి దీన్ని ఎందుకు ఎంచుకున్నాం అనేది? అంటే ఏ వాళ్ళకి ఇష్టం ఉన్నది వాళ్ళు బండి ఎంచుకుంటారు. నాకు ఈ బండి ఇష్టం కాబట్టి ఇది ఎంచుకున్నా. ఓకే, ఇది రైతుకు సరైన పద్ధతిలో ఉంటుంది కాబట్టి అన్ని పద్ధతులు పాటిస్తుంది కాబట్టి బండి మనం కూడా అన్నిటికీ మంచిగా ఉంటుంది కాబట్టి ఇది ఎంచుకున్నాం అన్నట్టు. అవును. ఇంకా మరి డ్రైవర్ని పెట్టుకోవచ్చు కదా? ఈ డ్రైవర్ మనం చేసేదే మొండి వ్యవసాయం, ఇంకా మళ్ళీ డ్రైవర్ ఎందుకు మనకు? అయితే వీళ్ళకు బాగా అనుభవం ఉన్నది, డ్రైవర్లు కమ్ ఓనర్లు. బాగా రోజుల నుంచి వాళ్ళకి వ్యవసాయం ఉంది కాబట్టి బండ్లు తీసుకొని వేరే రైతులకు కూడా కోఆపరేషన్ చేస్తారు. అయితే మరి డ్రైవర్ నుంచుకోవచ్చు కదా, మీరే ఓనర్ ఎందుకు ఎక్కువ శాతం నడిపించినట్టు గుర్తుంది ఈ ట్రాక్టర్ల మీద? అంటే మా మందమే మా చేను మీద నడిపించుకోవడం కాబట్టి మాకు డ్రైవర్ అవసరం లేదు. ఇక అట్లా ఎవరు కూడా ఎవరు రారు. సమయానికి డబ్బులు ఇచ్చినా కానీ కొంతమంది రావట్లేదు, డ్రైవర్ దొరకరు మన సింగరాయపల్లి విలేజ్లో. అచ్చా. అయితే ఇక మనమేం చేస్తున్నాం, మన పంట పండించుకొని రైతులకు కొడదామనేది ఆలోచన అంతేనా? అంతే. ఇది ఎంత దిగబడ్డా కానీ జాండర్ బండి నూకుతుంది అంటారు, మంచిగానే గడ్డ తీసుకుపోతుంది అంటారు, ఇదేనా? అంటే పోయే మందం నూకుతుంది, ఇక పోంది అడికి పోతుంది. అంటే దీనికి జాండర్ బండికి దమ్ము ఎక్కువ అనేది చాలా మంది దగ్గర నేను విన్నా. అట్లా అన్నట్టు మోడల్ కూడా బాగుంది, బండి కొత్తగా ఉన్నట్టుంది కదా. బండి దమ్ము ఎక్కువ ఉంటుంది మాట కాదు కానీ దిగబడితే కొంచెం వెళ్ళేస్తుంది అన్నట్టు, అవి కొంచెం ఆగిపోతే వెళ్ళేస్తాయి. అట్లనా? చూసిందా, రైతు కమ్ అండ్ డ్రైవర్ కమ్ ఓనర్ అందరూ బాగా ఆరితేరినటువంటి డ్రైవర్లు ఉన్నారు మనోళ్ళు. బండ్ల గురించి బాగా అనుభవం అన్నమాట. వాళ్ళ కష్టం చెప్తే ఇక ఇంత కాదు. చూసిండ్రా ఎంత కష్టం చేస్తారో ఈ రైతులు, ఈ ట్రాక్టర్ డ్రైవర్లు, ఓనర్లు. సమయానికి చేనులకు రాకపోతే కూడా రైతులు ఎప్పుడు వస్తావని అంటారు. ఇవాళ తినరో అందరికి కైకిలో వచ్చారంటే అట్లా వచ్చి కొట్టిస్తారు. అట్లానే ఇందాక చూపించినా కదా, ఇదేమో జాండర్ బండి మాట్లాడినాం. ఇగో పక్కనే ఉంది చూడు, ఇగో
స్వరాజ్. ఇతని పేరు వచ్చేసి సుధాకర్ అనా ముదిరాజ్. ఓకే, అక్కడ శ్రీనివాస్ యాదవ్, ఇక్కడ ముదిరాజ్. అయితే సుధాకర్ ఇది స్వరాజ్ బండి. దీని మోడల్ ఏంది? 17 HP. ఓకే, ఎన్ని సంవత్సరాలు నువ్వు కూడా డ్రైవర్ కమ్ ఓనర్, ఓనర్ కమ్ డ్రైవర్ అంతే. వేరే వాళ్ళకి బండి నమ్మవు, వేరే వాళ్ళకి ఇవ్వవు కూడా. నువ్వు రైతులకు ఎవరికైనా కేజీలు కొడతావు దుంతావు కానీ. అవునా? నువ్వు ఎన్ని సంవత్సరాల నుండి ఈ ఫీల్డ్లో అనుభవం? 18 సంవత్సరాల ఫీల్డ్లో అనుభవం. సొంత బండితోనే డ్రైవింగ్ కమ్ అండ్ సొంత బండితోనే. ఇప్పుడు ఈ బండి గతంలో ఏ బండి తీసుకున్నావు? స్వరాజ్, తర్వాత మహేంద్ర, సోనాలిక, ఎక్కువ అంటే స్వరాజ్ అంతే. తర్వాత ఇప్పుడు లాస్ట్ కూడా మళ్ళీ కూడా స్వరాజ్ బండి అనుకున్నాం అన్నట. మంచిగానే సర్వీస్ ఇస్తుందా మరి? ఓకే, చూసినా ఫ్రెండ్స్, మంచి సీనియర్ డ్రైవర్లు. వీళ్ళు మ్యాక్సిమం ఎట్లుంటుంది అంటే ట్రాక్టర్ ఏదైనా ఖరాబ్ అయితే కూడా 90% వీళ్ళే చేసుకుంటారు, షెడ్కి తీసుకెళ్ళి. అంటే అంత ధమాకుంది వీళ్ళ దగ్గర, అంటే అంత అనుభవం ఉందన్నమాట. పాపం వీళ్ళకి కూడా దేవుడు కరుణించాలి, బండ్లు మంచిగా నడవాలి, రైతులకు కోఆపరేషన్ చేయాలి, ఆ రైతులు కూడా వీళ్ళకు కూడా కోఆపరేషన్ చేయాలని చెప్పేసి నా యూట్యూబ్ ఛానల్ తరపున వీళ్ళకు కళాభివందనలు తెలియపరుస్తున్నాను. మరి డ్రైవర్ల బాధలు ఇంత అంతా ఉండవు, ఉపాసం ఉండి కూడా వచ్చి రైతులకు కొడతారు. ఎందుకంటే కైకిలో వచ్చి ఒడ్డు మీద కూర్చుంటారు. కానీ ఏమే అంటారు, డబ్బులు కూడా సమయానికి ఇవ్వరన్నా, వచ్చిందాక నేను ఇస్తారా అంటారు. కానీ వడ్ల పంటలు వండిన తర్వాత వడ్ల పైసలు వచ్చినాక ఇస్తారు కావచ్చు. పాపం వాళ్ళు కూడా రైతులే కదా, మేము కూడా రైతులమే కదా. వీళ్ళు ఆగుతారు, వీళ్ళు సొంత డబ్బులతోని డీజిల్ పోసుకొని ఆగుతారు. కానీ ఇంకా విషయం ఏంటి అంటే వడ్ల పైసలు పడ్డ తర్వాత కూడా వీళ్ళకి ఇవ్వరు. ఏమవుతుంది అంటే ఇక వీళ్ళు గట్టిగా అడగలేరు, ఊర్లే కదా ముఖం చూసుకున్నంతలా అని చెప్పేసి అనుకుంటారు. కానీ వీళ్ళు చేసిన కష్టం బాగుంటుంది కాబట్టి రైతులు అంటే ఇప్పుడు డబ్బులు ఉండకపోవచ్చు, వాళ్ళు కూడా కొద్దిగా ఆలోచన చేస్తారు. వడ్ల పైసలు పడ్డా ఎంబటి ఫస్ట్ ఎవరికి ఇవ్వాలంటే ట్రాక్టర్ వాళ్ళకి ఫోన్ చేసి డబ్బులు ఇవ్వాలి. పాపం వాళ్ళకు లక్షల బండి పెట్టుకొని అటు మిత్తులకు తెచ్చుకొని అండ్ డీజిల్ కూడా పోసి కొడతారంటే ఒకసారి రైతులను కూడా మనం కూడా అర్థం చేసుకోవాలి, వాళ్ళు కూడా అర్థం చేసుకుంటారు. మరి ఈ డ్రైవర్లు కూడా బాగుంటేనే మనకు కూడా మంచిగా ఉంటుంది. మనుషులకు వచ్చి కేజీలు కొడతారు కాబట్టి వాళ్ళ మైండ్ ఫ్రీడమ్ ఉంటేనే మనకు సంతోషం కొద్ది పని చేయగలుగుతారు. ఓకే, ట్రాక్టర్ డ్రైవర్లకు అండ్ ఓనర్లకు కూడా రైతన్నలకు కూడా కళాభివందనాలు తెలియపరుస్తున్నాను. మరిగా మీ అందరికీ కళాభివందనాలతో మీ తెలంగాణ సాయన్న.